ఆ! ఏవండీ రాష్ట్రం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. అంటే సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్ట్ చేయటం, దీనికి వైసీపీ వాళ్ళు ఎదురుదాడి చేయటం, తప్పంతా వాళ్ళ వైపున పెట్టుకొని, వాళ్ళే తిరిగి మేము పత్తితులం అంటూ దాడి చేయటం, ఆ దాడిని కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోవటం, వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగానే వాళ్ళకి సమాధానం చెప్పటం, సంశయం పాటించటం. ఇటువంటి పరిణామాలతో ఆరోపణలు, ప్రత్యారోపణలు, వాదనలు, ప్రతివాదనలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఇలాగా. అంటే వైసీపీ వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. వాళ్ళేం మారలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేశారో ఇప్పుడు అలాగే. ఆ పంచాంగం, ఆ బూతులు ఇంకా ఆ నైజం. కూటమి వాళ్ళు పద్ధతిగా వీళ్ళ కార్యక్రమాలు వీళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే, ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, తర్వాత తెలంగాణలో కూడా చూసుకుంటే, అసలు వైసీపీ మీద ఇంత కూడా సానుభూతి కనపడటలేదు. ఎవ్వరూ కూడా అయ్యో పాపం! ఇలా చేశారేటి, ఇలా జరిగిందేటి అనే ముక్క ఎవరు అంటలేదండి. పాపం సాక్షి మీడియా ద్వారా, వాళ్ళ అనుకూలమైన సోషల్ మీడియా ద్వారా రకరకాల ప్రచారాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు వైసీపీ వాళ్ళు. 70 సంవత్సరాల కొమ్మినేని అరెస్ట్ చేశారని, కొమ్మినేనికి గుండె దడ ఎక్కువని, అతనికి ఏదో రకరకాల ఇంటర్నల్‌గా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని, అయినా కనికరించట్లేదని, ఏదో ఎవరో జర్నలిస్ట్ ఏదో చెప్తే మా మీద పెట్టేశారని ఇలాగా వాళ్ళు పాపం దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి సానుభూతిని క్రెడిట్ చేసుకోవటం కోసం, క్యాచ్ చేసుకోవటం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ, ప్రజల నుంచి అసలు ఏమీ స్పందన లేదు. అయ్యో పాపం అని ఒక్క ముసలమ్మ మూలన్న ముసలమ్మ కూడా అంటలేదు. సానుభూతి మాట దేవుడెరుగు. తిరిగి ప్రజలు వీళ్ళనే తిట్టే పరిస్థితి మళ్ళీ తెచ్చుకున్నారు. వీళ్ళ గొయ్యిని వీళ్ళు తవ్వేసుకున్నారు వైసీపీ వాళ్ళు. దీనికి కారణం ఏంటో చెప్పంటారా మీకు? దీనికి కారణం ఏమీ కాదు. వెరీ సింపుల్. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి ఆగడాలే దీనికి కారణాలని చెప్పొచ్చు మనం. వీళ్ళు తక్కువ చేయలేదే. ఎన్ని అరెస్టులు చేశారండి? ఇప్పుడు ఈరోజు కొమ్మినేని శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్టు, అతను తప్పు చేశాడు. అమరావతి నగరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం